నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే అమ్మా. అక్క, మీకు ముందుగా లక్ష్మీ నరసింహస్వామి జయంతి శుభాకాంక్షలు అక్క. మీ అందరికీ కూడా శుభాకాంక్షలమ్మా. స్వామివారి కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ కూడా మన అందరి మీద ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. స్వామి జయంతి అయితే ఈ చతుర్దశి, వైశాఖ శుక్లపక్ష చతుర్దశిని స్వామి జయంతిగా ఖచ్చితంగా జరుపుకుంటూ ఉంటాము. ప్రతి ఏటా కూడా మీరు విశేషంగా ప్రతి నెల వచ్చేటటువంటి స్వాతి నక్షత్రంలో స్వామివారికి హోమాలు కానీ లేకపోతే కళ్యాణాలు కానీ విశేషంగా చేస్తూ ఉంటారు. మరి రేపటి రోజున ఎలా స్వామి అనుగ్రహానికి మేము పాత్రలు అవ్వచ్చు, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, ఈ విషయాలన్నీ ఒకసారి చెప్పండి అక్క. తప్పకుండా చెప్తాను పద్మిని. అయితే మనకెప్పుడు కూడా భగవంతుణ్ణి అసలు సశరీరంగా చూడాలనుకుంటే, నిజంగా అంటే సశరీరంగా మన ముందు ఉన్నాడు అని చెప్పి మనకు ఆ భావన రావాలి. మనకి ఎప్పుడైనా సరే ఇలా పిలిచిన వెంటనే పలికి మన కష్టాన్ని దూరం చేసేదిగా ఉండాలి అంటే గురువు అనుగ్రహం కూడా చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మనకి లక్ష్మీ నరసింహస్వామి గురించి చెప్పినప్పుడు మాత్రం స్వామి దుష్ట శిక్షణ చేయడానికి 5 ఏళ్ల పసిపిల్లవాడి కోసం అని చెప్పి ఆయన ప్రకటమయ్యారు స్తంభంలో. అంటే మనం ఎప్పటికప్పుడు భగవంతుడి కంటే కూడా మన ఆలోచనలు చాలా గ్రేట్, మనం చాలా తెలివి ఉపయోగించి మాట్లాడుతున్నాము అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అలానే రాక్షసులందరూ కూడా అలానే అనుకునేవారు ఎప్పుడు. ఆడవాళ్ళు చంపకూడదు, మగవాళ్ళు చంపకూడదు, పొద్దున చంపద్దు, సాయంత్రం చంపద్దు, జంతువుతో ఉండకూడదు, మనిషితో ఉండకూడదు. ఎన్ని ఆలోచనలు మనకే ఉంటే మనల్ని క్రియేట్ చేసిన వాడికి ఇంకెన్ని ఉండాలి. నిజంగా చెప్పాలి అంటే ఆయన స్తంభం నుంచి ప్రకటమైనప్పుడుట ఆయనని మీరు చూస్తే చూడండి, 2 రూపాలు ఒకటేసారి చూపించారనమాట. అంటే ప్రహ్లాదుడి మీద కరుణ, అలాగే హిరణ్యకశిపుడి మీద ఎలాంటి క్రోధం, ప్రేమ, కరుణ 2 ఒకేసారి చూపించడం అనేది చాలా కష్టం. తల్లి చూడు ఎవరితోనా గట్టిగా మాట్లాడింది అనుకో, పిల్లల మీద అదే రేంజ్ వాయిస్ వస్తుంది. ఏంటి అని అనేసరికి పిల్లలు ఆగిపోతారు. వీళ్ళతో మనం ఎవరితోనా కోపంగా మాట్లాడుతుంటే మనం తొందరగా దాన్ని మలుచుకోలేం. కానీ అంత కోపంలో కూడా మళ్ళీ ప్రహ్లాదుడు అంటే ఎంత ప్రాణమో చూడు. ఆయన స్తుతించగానే స్వామివారు తగ్గిపోయారట. కోపం అంతా కూడా తగ్గిందట. అయితే ఆయన ఎందుకు అలా మొత్తం తిరిగారు అని అంటే, ఎప్పుడైతే హిరణ్యకశిపుడి రక్తం ఆయన గోళ్ళకు అంటిందో ఆయన బాధను భరించలేకపోయారట. విపరీతమైన బాధట, మంటలట ఆయనకి. కాబట్టి ఎప్పుడు కూడా భగవంతుడు మన మీద దయతో మనం దగ్గర చేర్చుకోవాలి అని చెప్పి మనం దండం పెట్టుకోవాలి. అలా ప్రేమ, అవ్యాజ్యమైన ప్రేమని చూడాలి, మీరు చవి చూడాలి భగవంతుడిది అంటే లక్ష్మీ నరసింహస్వామిని ఖచ్చితంగా పూజించాలన్నమాట. కాబట్టి మనం ఎలా పూజించుకోవాలి అనేది చూస్తే, నాకు ఏదైనా చెప్పాలి స్వామి వెంటనే నీ కరుణ అనేది అందరూ కూడా అనుభవించాలి, అలాంటిది ఏమన్నా తొందరగా నీ కరుణ చూసేది ఏదైనా ఉంటే బాగుండు అనేది నేను అనుకోవడము. ఇక్కడే ఇదే కుర్చీలో కూర్చొని వాసుదేవానంద సరస్వతి స్వామి వారు రచించే ఉంటారు నరసింహస్వామి గురించి. ఎందుకంటే నా అపారమైన నా నమ్మకం, నాకు స్వామి తార్కాణము అది రిజల్ట్ చూపించారనమాట. నరసింహ స్వామి శ్రీపాదవల్లభులు అని చెప్పి, శ్రీపాదవల్లభులకి నరసింహస్వామికి ఎటువంటి భేదం లేదు అనేది నాకు చూపించారు. నాకు అప్పటికప్పుడే ఆలోచన రాగానే అలా చూపించేసారు. చెప్తాను. ఇక్కడ కూర్చొని అనుకున్న మాట చెప్పిన తర్వాత అది చెప్తాను తప్పకుండా. ఇక్కడ కూర్చొని నేను అనుకున్నాను, స్వామి మనం మళ్ళీ ఎపిసోడ్ చేద్దాం అక్క, నువ్వు అన్నావు కదా స్వామి జయంతోత్సవం గురించి చెప్దాము అని, జయంతి ముందు చేద్దాం అనుకున్నప్పుడు ఏదైనా ఒకటి ఖచ్చితంగా ఈ పని అయ్యేటట్టు ఏదైనా ఉంటే బాగుండు స్వామివారిది. అది కూడా వాసుదేవానంద సరస్వతి రాసింది ఏదైనా ఉంటుంది. మనం అప్పుడు ఆంజనేయ స్వామి గురించి చెప్పుకున్నాం, ఆయన రాసిన స్తోత్రం. నరసింహస్వామి గురించి కూడా ఏదైనా ఉంటే బాగుండు అని నేను అనుకోవడం. నాకు నిన్న రాత్రి అది నాకు ఫేస్బుక్ లో వచ్చింది. పరివాజకాచార్య సరస్వతి స్వామి, వాసుదేవానంద సరస్వతి స్వామి
నృసింహ స్తోత్రం రచించింది అర్థంతో సహా బా. వచ్చింది. అవాక్కైపోయాను నేను. అసలు నేను నీకు చెప్పాను, నేను రాలేను పద్మిని, కొంచెం అవును. పనిలో ఉన్నాను పనిలో అని ఉన్నారన్నారు. చెప్పాను. కానీ అది నాకు అయ్యో నేను రానని చెప్పానే, ఇది కనబడింది, ఎలా చెప్పాలో స్వామి గురించి అని నేను అనుకోవడము. సడన్ గా నువ్వే పొద్దున్నే. ఫోన్ చేసి రండి అక్క, రేపు పొద్దున మీరు కంపల్సరీ రావాలి, వస్తారా అక్క అని నువ్వు అడిగావు. ఒక్క ఎపిసోడ్ చేసేళ్ళండి కానీ స్వామి అనుగ్రహం ఇది అనుగ్రహం ఖచ్చితంగా. అని ఉంది అని మనకు అర్థమైంది కదా. ఏదైతే మనం స్వామి గురించి అనుకుంటామో అది తప్పకుండా స్వామి చేయించుకుంటారు. అర్థమైందా? Yeah. ఒకటి. 2 నాకు ఎలా శ్రీపాద వల్లభులే నరసింహ సరస్వతి స్వామి అని నాకు ఎలా వచ్చింది అని అంటే, మీరు శ్రీపాద శ్రీవల్లభుల చరితామృతంలో 10వ అధ్యాయం ఉంటుంది నరసింహస్వామి గురించి అన్నమాట. ఆయన ఎలా నరసింహస్వామి గురించి వచ్చారు అని చెప్పి ఆ అధ్యాయం ఉంటుంది. అందులో మహాపాపం చేసిన వాళ్ళని కూడా స్వామి ఎలా కరుణిస్తారు శ్రీపాద వల్లభులు. ఆయనకి గనక మనము ఇంకా తప్పు చేయని స్వామి, నువ్వే మాకు దిక్కు అని గనక ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన ఎలా మనని రక్షిస్తారు అనేది అందులో ఉంటుందన్నమాట. నేనే నరసింహస్వామిని అని చెప్పి ఆయన చెప్తూ ఉంటారనమాట. అవునా, శ్రీపాద వల్లభులకి నరసింహస్వామికి అభేదమా, భేదమే లేదా అని నేను చదువుతున్నాను. ఆ అధ్యాయం చదువుతున్నానని చెప్పి నాకు మాత్రమే తెలుసు, ఇంట్లో ఎవ్వరికి తెలియదు. మైత్రి బెడ్రూమ్లో ఉంది. మా మైత్రికి స్వామి వస్తారని మీ అందరికీ తెలిసిందే కదా. అవునా, అభేదమా అని నేను అనుకున్న వెంటనే అక్కడ స్వామి వచ్చేసారు మైత్రికి. స్వామి వచ్చేసారు మైత్రికి. అన్నీ ఇది నానా, ఇది దీనికి స్వామి వచ్చేసారు ఏంటి సడన్ గా అని చెప్పి ఈయన పిలవడము. నేను ఆయనకి 2 చేతులైతే, నాయన శ్రీపాద వల్లభులకి నీకు అభేదం అని చెప్పి నాకు అర్థమైపోయింది స్వామి, నువ్వు చెప్పడానికే వచ్చావు అని కూడా నాకు అర్థమైంది. శాంతించు స్వామి, సంతోషం నువ్వు నాకు అలా వెంటనే నాకు చూయించినందుకు. ఎప్పుడైనా ఇంకా శ్రీపాద వల్లభుల్ని దలుచుకుంటే నిన్ను దలుచుకున్నట్టే అని చెప్పి నేను ఖచ్చితంగా అనుకుంటాను. ఆయన సేవ తప్పకుండా చేసుకుంటాను. నా జీవితంలో శ్రీపాద వల్లభులకి ఇంకా నేను అంకితమే అనుకోండి. ఇక గురువు అంటే ఆయనే నాకు అని చెప్పి నేను దండం పెట్టుకోవడం జరిగింది. అప్పటి నుంచి నాకు బాగా స్వామి మీద చాలా చెప్పాలి, శ్రీపాద వల్లభుల గురించి చెప్పాలి, చేయాలి అనేది నా మనసులో ఉండిపోయింది. అద్భుతం. మరి ఇప్పుడు స్వామి రచించినటువంటి ఆ స్తోత్రాన్ని ఒక్కసారి మాకు చదివి వినిపిస్తారా? తప్పకుండా చదివి వినిపిస్తాను. కొంచెం హిందీలో వచ్చింది నాకు, కాబట్టి నేను తెలుగు లిపిలో కూడా నేను ట్రై చేశాను కానీ నాకు దొరకలేదు. హిందీలో అయినా సరే మీరు అది గూగుల్ ట్రాన్స్లేటర్లో అది కాపీ పేస్ట్ చేసుకుంటే తెలుగులో వచ్చేస్తుంది. అది మీరు ఎక్కడైనా ఇంటర్నెట్లో చేయించుకునైనా మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. కానీ ఈ స్తోత్రం మాత్రం తప్పకుండా చదువుకోండి. చాలా చిన్నదిగా ఉంది, చాలా బాగుంది. తప్పకుండా అక్క, ఒక్కసారి ముందుగా విందాం. కొంచెం ఈ మధ్య హిందీ చదివి చాలా రోజులు అవుతుంది. ఫాస్ట్ గానే చదువుతాను నేను, అయినా ఎక్కడన్నా ఆగితే అలాగే. ఆ విఘ్నేశ్వరుని పాద పద్ములకి నమస్కరిస్తూ మనం నరసింహస్వామిది స్తోత్రం చదువుకుందాం. నమో గురువే వాసుదేవాయ. యతి చక్రవర్తి इति श्रीमद् परमहंस परिवाजकाचार्य वासुदेवानंद सरस्वती स्वामी महाराज विरचित पद नृसिंहाचे कष्ट सर्वारी वारी नरहरि घ्रूम प्रहलादास्तव स्तंभी श्रीहरि नरहरि रूप धरी नरम गुरु 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 जो शब्द करी दैत्या फाड़ी करी जो हा केसरी अवतार धरी तो लक्ष्मीश हरि तू माय बाप तू गुरु तारी मम शिरीम हस्त धरी వాసుదేవానంద సరస్వతి చింతిం వాసుకరి. ఎంత బాగుందో. కష్ట సర్వారి వారి నరహరి గృహం అంటే మా కష్టాలన్నీ కూడా తొలగించే స్వామి, ప్రహ్లాదుడి కోసము స్తంభంలోంచి ఉద్భవించిన స్వామి నరసింహ రూపుతో అది ధరించి వచ్చావు. గురు గురు అంటే ఆయన ఘీంకారాలన్నీ కూడా దైత్యుణ్ణి చంపడానికి మాత్రమే. ఎక్కడైతే మమ్మల్ని నువ్వు కరుణించాలనుకుంటావో అప్పుడు మాత్రం లక్ష్మీశుడవే, అప్పుడు మాత్రము ఆ లక్ష్మీ అమ్మవారికి ఈశుడవి అంటే విష్ణువువి మాత్రమే. అందుకని మాకు భయం లేదన్నమాట. నువ్వే తల్లివి, నువ్వే తండ్రివి, నువ్వే గురువువి. కాబట్టి మమ్మల్ని ప్రహ్లాదుడి మీద ఎలా అయితే నీ వరదహస్తాన్ని అలా పెట్టి మమ్మల్ని ఆయనని దీవించావో మమ్మల్ని కూడా అంతే ప్రేమతో కరుణించు స్వామి అని చెప్పి అంటున్నారు. వాసుదేవానంద సరస్వతి చిత్తంలో ఎప్పుడు కూడా, ఆయన ఆలోచనలలో ఎప్పుడు కూడా నరహరి ఉంటారు అని చెప్పి ఆయన చెప్తున్నారు అన్నమాట.
ఇది అర్థము. అద్భుతం. చాలా బాగుంటుంది. ఉమ్. మీరు తప్పకుండా చదువుకోండి. ఎక్కడైతే మనం ఈ పాపాలన్నీ చేస్తున్నాము, ఈ భయంకరమైన రాక్షసులందరూ కూడా చుట్టూ ఉన్నారో, మనలో ఉన్నారో, వాళ్ళందరి చేత వాళ్ళందరినీ సంహరించే స్వామి నన్ను మాత్రం కాపాడు. ఎలా కాపాడాలి? మనకి ముక్తిని ఇచ్చే దారిలో మనని నడిపించాలి. మనకి ముక్తి ఎప్పుడు వస్తుంది? ఎటువంటి పాపము చేయనప్పుడు. పాప పుణ్యాలు సమాంతరంగా, అసలు పుణ్యం ఉండకూడదు, పాపం ఉండకూడదు. అప్పుడే, అది yeah. చాలా ఇంకా చాలా లాజికలీ కష్టం. చాలా కష్టం అది అదే నిజంగా కదా. చెప్పాలంటే. అలా నువ్వే ఏదో ఒకటి చేయి నాయన అని చెప్పడం. మరి అలాంటప్పుడు పుణ్యం చేస్తూ ఉంటాం కదా, అది మన అకౌంట్ లో పడుతుంది కదా అనుకుంటే, అందుకే మనకి సనాతన ధర్మం వేదం ఏం నేర్పించింది అని అంటే, నేను చేసిందంతా కూడా ఈశ్వరార్పణం అని చెప్పి Yeah. అర్పించమని Correct. చెప్పింది అనమాట. అప్పుడు సమన్యాయం అవుతుంది. అది ఏమిటి పాపానికి పుణ్యానికి. అది. ఒకటి అలా దండం పెట్టుకోండి. రేపు తప్పకుండా వాసుదేవానంద సరస్వతి స్వామిని కూడా తప్పకుండా ఆయన ఎన్నో రచనలు చేశారు కాబట్టి ఆయన్ని కూడా తప్పకుండా దండం పెట్టుకోండి. Right. స్వామివారిది ఇది తప్పకుండా వినండి, వీలుంటే చదువుకోండి. పానకం నైవేద్యం పెట్టడం, ఇవన్నీ బెల్లం పానకం Hmm. తప్పకుండా నైవేద్యం పెట్టాలి. బెల్లం కూడా నైవేద్యం పెట్టాలి. Right. మధుర పదార్థం గనక స్వామికి సమర్పిస్తే మన జీవితాలు కూడా మధురమయం అవుతాయి అన్నమాట. అద్భుతం. చాలా చక్కగా వివరించారు. ఆయన పట్ల మీకు ఉన్నటువంటి ప్రేమ కనపడుతుంది. ఆయనకు కూడా మన పట్ల అలాంటి ప్రేమే ఉంటుంది. చక్కగా చేపట్టుకొని నడిపిస్తారు మిమ్మల్ని. చాలా చక్కగా వివరించారక్క. కృతజ్ఞతలు. నమస్కారం. నమస్తే.